నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది కోసం సినీ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రంగస్థలం తర్వాత చరణ్ నటిస్తున్న పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా విడుదలైన పహల్వాన్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేసింది. చరణ్ మాస్ లుక్, ఆ రౌద్రం చూసిన మెగా ఫ్యాన్స్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావడం లేదని, జూన్కు పోస్ట్ పోన్ అవుతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. ఇంకా 20 రోజుల షూటింగ్, ఒక ఐటమ్ సాంగ్ బాకీ ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావేమోనని అంతా భావిస్తున్నారు. కానీ ఈ సస్పెన్స్ కు రామ్ చరణ్ స్వయంగా తెరదించారు. రాకాసా మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన పెద్ది వాయిదా పడ్డం లేదని, అనుకున్న ప్లాన్ ప్రకారమే థియేటర్లలోకి వస్తుందని గట్టి సంకేతాలిచ్చారు. చిత్ర యూనిట్ కూడా శరవేగంగా ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తోంది. కేవలం ఒక వారం రోజుల్లో ఐటమ్ సాంగ్ సహా మిగిలిన చిత్రీకరణను ముగించి ఫైనల్ అవుట్పుట్ సిద్ధం చేసే పనిలో మేకర్స్ నిమగ్నమయ్యారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో వస్తున్న పుకార్లన్నీ కేవలం రూమర్లేనని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అందుతున్న సమాచారం బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న పెద్ది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానున్నాయి. అంటే ఏప్రిల్ 30న సినిమా రావడం దాదాపు ఖాయమైనట్లే. మొత్తానికి సమ్మర్ హీట్ ను పెంచడానికి పెద్ది పహల్వాన్లా సిద్ధమవుతున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ అచ్చయ్యమ్మగా హీరోయిన్ రోల్ ప్లే చేస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గౌర్నాయుడుగా, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ రామ్ బుజ్జిగా, జగపతి బాబు అప్పల సూరిగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బొమ్మన్ ఇరానీ, సత్య తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి మూవీస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.